యాపిల్ రాకతో భాగ్యనగరం మరో ఐటీ దిగ్గజ కంపెనీకి చిరునామా కాబోతోంది. విఖ్యాత ఐటీ దిగ్గజం యాపిల్ సంస్థ తన సాంకేతిక ఆవిష్కరణ కేంద్రానికి హైదరాబాద్ను వేదికగా ఎంచుకోవడంతో ఐటీ వెలుగులు మరింత కాంతులేననున్నాయి. అమెరికా బయట సంస్థ ఏర్పాటు చేస్తున్న తొలి కేంద్రం ఇదే కావడం విశేషం. బ్యాక్ ఆపరేషన్స్ కు కీలకం కానున్న ఈ సంస్థ యాపిల్ మ్యాప్స్ కు కేంద్రం కానుందని సమాచారం. గూగుల్, ఫేస్బుక్ సహా పలు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు హైదరాబాద్ వైపు మొగ్గు చూపడానికి గల కారణాలను ఓసారి చూద్దాం. ప్రపంచ ఐటీ దిగ్గజ కంపెనీలకు చిరునామా. దేశంలోనే అగ్రగామిగా ఎదిగే లక్ష్యంతో ప్రయాణం. ఫలిస్తున్న ప్రభుత్వ ప్రయత్నాలు, కదలివస్తున్న కంపెనీలు. భారత్లో ఐటీకి భాగ్యనగరం చుక్కానిగా మారుతోంది. సమాచార, సాంకేతిక రంగంలో మహానగరం పరుగులు తీస్తోంది. ప్రపంచ స్థాయి ఐటీ సంస్థలు హైదరాబాద్నే చిరునామాగా ఎంచుకుంటున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, డెల్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి సంస్థలు భాగ్యనగరం కేంద్రంగా కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు ముందుకొచ్చాయి. భారత్లోని పలు నగరాల్లో పరిశీలన చేసిన ప్రతిష్టాత్మక యాపిల్ సంస్థ హైదరాబాద్ను ఎంచుకుంది. భాగ్యనగరంలో ఆవిష్కరణ కేంద్రం ఏర్పాటుకు ముందుకొచ్చింది. నగర శివారు నానక్రామ్గూడలోని వేవ్ రాక్ భవనంలో ఇన్నోవేషన్ కేంద్రం ఏర్పాటు చేస్తోంది. 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ కేంద్రం ఏర్పాటు చేస్తోంది. సుమారు 150 కోట్ల వ్యయం కాగా ఇప్పటికే 100 కోట్లు ఖర్చు చేశారు. తొలుత 1000 మందితో మొదలుపెట్టనున్న సంస్థ వచ్చే ఏడాదికి 4500 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించనుంది. ప్రస్తుతానికి ఆవిష్కరణ కేంద్రం ఏర్పాటు చేస్తున్న యాపిల్ మున్ముందు డిజిటల్ మ్యాప్స్ కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచనలో ఉంది. గూగుల్ మ్యాప్స్ తరహాలోనే ఐఫోన్, ఐపాడ్, ఐమ్యాక్లలో వినియోగించేందుకు వీలుగా మ్యాప్స్ ను తయారు చేయాలని యాపిల్ సంస్థ భావిస్తోంది. ఇందుకోసం హైదరాబాద్లో డిజిటల్ మ్యాప్స్ సెంటర్ను అభివృద్ధి చేయనుంది. ప్రస్తుతానికి ఆవిష్కరణ కేంద్రం ప్రారంభించి అమెరికాలోని ఫెసిలిటీ సర్వర్లకు సాంకేతిక, సహకార సేవలు అందించనుంది. ఈ ఏడాది చివరి నాటికి మ్యాప్స్ విభాగం పూర్తి స్థాయిలో మొదలుపెట్టే దిశగా అడుగులు వేస్తోంది. అన్ని పూర్తయితే యాపిల్ మ్యాప్స్ తయారీకి హైదరాబాద్ ప్రధాన కేంద్రం కానుంది. ఇప్పటి వరకు అమెరికా వెలుపల కార్యకలాపాల నిర్వహణపై పెద్దగా దృష్టి పెట్టని యాపిల్ ఇప్పుడిప్పుడే చైనా, భారత్ వైపు చూస్తోంది. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మొబైల్ మార్కెట్ భారత్లో వాణిజ్య కార్యకలాపాల విస్తరణకు హైదరాబాద్ను ఎంచుకుంది. ఐరోపాలో పలు నగరాలు సహా దేశంలోని బెంగళూరు, పూణేలను పరిశీలించాక భాగ్యనగరమే అత్యుత్తమ వేదికగా నిర్ణయించింది. హైదరాబాద్లో యాపిల్ కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ఫలించాయి. భాగ్యనగరంలో ఉన్న అనుకూలతలు సహా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు దిగ్గజ ఐటీ సంస్థలను ఆకర్షిస్తున్నాయి. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత నిరంతర విద్యుత్ సరఫరా ఐటీ కంపెనీలకు అవసరమైన ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఈ క్రమంలో సరికొత్త ఐటీ విధానం అందుబాటులోకి తెచ్చింది. ఐటీ అనుబంధ రంగాలైన ఎలక్ట్రానిక్స్, యానిమేషన్, గేమింగ్, ఇన్నోవేషన్ రంగాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టింది. సాంకేతిక ఆవిష్కరణ కేంద్రం ఏర్పాటుకు సత్వర అనుమతులు లభించేలా ఐటీ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ చూపించారు. ప్రస్తుతానికి లీజుకు తీసుకుని కేంద్రం ఏర్పాటు చేసినా సొంతంగా ఏర్పాటు చేసే ఆలోచనలో యాపిల్ సంస్థ ఉంది. ఇందుకు అన్ని రకాల సాయం అందిస్తామని ఇప్పటికే ప్రకటించింది. యాపిల్ రాకతో భాగ్యనగర ఐటీ ముఖచిత్రం మరింతగా మారుతుందని ఐటీ నిపుణులు భావిస్తున్నారు. దిగ్గజ కంపెనీల రాకతో ఉపాధి అవకాశాలు మరింత విస్తరించనున్నాయి. తాజా పరిణామాలు అంకుర్ పరిశ్రమలకు, నూతన ఆవిష్కరణలకు దోహదపడనున్నాయి.